నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్, స్నేహ హోమియోపతి. ఈరోజు మనం అంగస్తంభన సమస్యలకు హోమియోలో ఎటువంటి పరిష్కారం ఉంది, తర్వాత దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుందాం. అంగస్తంభన జరగకపోవడానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కారణాలు చాలా ఉంటాయి. ఒకటి ఓవర్ వెయిట్ ఉండడం, ఊబకాయం. రెండోది డయాబెటీస్, తర్వాత బీపీ కానీ ఇట్లా వేరే ట్యాబ్లెట్స్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. తర్వాత వచ్చేసి స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, జాబ్ పైన ఫోకస్ పెట్టి నైట్లో జాబ్లు చేసే వాళ్ళల్లో హార్మోన్స్ లెవెల్స్ పడిపోతుంటాయి, అప్పుడు కూడా అంగస్తంభన సమస్యలు వస్తుంటాయి. తర్వాత కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, మెంటల్గా ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన భయం, ఫియర్, యాంగ్జైటీ వలన కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చూడడానికి చిన్న సమస్యలే అనిపిస్తాయి, కానీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఇది చాలా పెద్ద సమస్యగా చూడాలి. వీటికి హోమియోలో మంచి పరిష్కారం ఉంది. తర్వాత దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జబ్బు తగ్గుతుంది, లేదా కొంచెం టైం తీసుకొని కొంచెం కంట్రోల్లోకి తీసుకురావచ్చు, అంతేగాని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కాబట్టి మనం దీంట్లో దేనికి సంబంధించిందో చూడాలి. ఊబకాయమా, డయాబెటీసా, బీపీ ట్యాబ్లెట్స్ ఏమైనా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్సా, తర్వాత మెంటల్ స్ట్రెస్ ఉందా, లేదంటే నైట్ నిద్ర లేకపోవడమా, ఇవన్నీ కారణాలు. దీన్ని మనం దానికి సరిపోయిన విధంగా చూసుకుని, సపోజ్ డయాబెటీస్ పేషెంట్ని తీసుకుంటే డయాబెటిక్ మందులతో పాటు హోమియోపతి సపోర్ట్ ఇవ్వడం వల్ల మనం మంచి రిజల్ట్ అంటే అంగస్తంభన అనేది చేయొచ్చు. ఎందుకంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిస్తుంది. తర్వాత రక్త ప్రసరణ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అంగస్తంభన అనేది నార్మల్కి వస్తుంటుంది. అదే ఊబకాయం తీసుకుంటే మాత్రం టైం పడుతుంది. ముందు వెయిట్ తగ్గాల, దానికి సరిపోయిన మెజర్మెంట్ తీసుకోవడం, తర్వాత మానసికంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మనం రిజల్ట్ తీసుకురావచ్చు. అలాగే హోమియోపతిలో ఒబేసిటీ కూడా మంచి మందులు ఉన్నాయి. సో దాంతోపాటు అంగస్తంభన కూడా మందులు వాడడం వల్ల రిజల్ట్ అనేది మనం తొందరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రెస్ ఉంది, నిద్ర లేకపోవడం అంటే సపోజ్ జాబ్ చేసే వాళ్ళకంటే మనం ఏం చేయలేము దానికి, కానీ మిగతా టైంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మెడిటేషన్ ఏ విధంగా ఉండాలా, ఎటువంటి ఫుడ్ తినాలా, ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకు నార్మల్గా వస్తుంది. తర్వాత యాంగ్జైటీ తగ్గించుకోవాలి, యాంగ్జైటీకి కూడా మంచి మందులు ఉన్నాయి హోమియోపతిలో. సో ఇలాంటి సమస్య ఏంటనేది మనం తెలుసుకుంటే దానికి పరిష్కారం కూడా హోమియోపతిలో ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతుంటే మీరు ఖచ్చితంగా ఈ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కౌన్సిలింగ్తో పాటు మీకు ఎటువంటి మందులు ఇవ్వాలనేది మేము ప్రిస్క్రైబ్ చేసి మీకు ఇస్తాం అన్నమాట. నమస్తే.